చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికీ కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికీ కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కాలంలో ఎటువంటి పాలన జరిగిందో అందరూ చూశారని, తనకు తోచిన పథకాలే తప్ప దశ దిశ లేని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని అన్నారు. అధినేత తనకు నచ్చినట్లు మాత్రమే పాలన చేశారు. బట్టన్లోకి లక్షల కోట్లు వేశామని వారు గొప్పగా చెప్తున్నారని, అన్ని లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చినప్పుడు ఆ ఫలాలు వచ్చాయా లేదా అనేది ఆ ప్రభుత్వం ఆలోచన చేయలేదని అన్నారు. నా కుటుంబ సభ్యులందరికీ ఐఎన్పిఆర్ మినిస్టర్ గా మీరందరూ నా కుటుంబ సభ్యులుగా భావిస్తాను. నా సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదటిగా కొంత ఆలస్యమైనందుకు, రాలేని పరిస్థితిలో కొంత ఆలస్యమైనందుకు క్షమించమని కోరుతూ ప్రెసిడెంట్ ఏపీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, ప్రెస్ అకాడమీ అధ్యక్షులు ఆలపాటి సురేష్ గారికి, ఏపీయూడబ్ల్యూజే జాతీయ కార్యదర్శి సోమశేఖర్ గారికి, జనరల్ సెక్రటరీ జయరాజ్ గారికి, ఆంధ్రప్రదేశ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకటేశ్వర గారికి, బిగ్ టీవీ ఇన్ఛార్జ్ ఏచూరి శివ గారికి, చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 5 సంవత్సరాలు ఎటువంటి పాలన జరిగి, ఆ పాలన నుంచి ఎటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి లెగసీగా వచ్చినాయో నేను నాకు తెలిసిందే. గత ప్రభుత్వం తనకు నచ్చిన, తనకు తోచిన సంక్షేమ కార్యక్రమమే ఎజెండాగా, లక్ష్యాలు లేని, ఒక దిశ లేని, వారు ఆలోచనకు అనుగుణంగానే పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి ఆలోచించడం చాలా దౌర్భాగ్యం అని చెప్పేసి మనం చేస్తాము. అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలే లక్ష్యంగా, సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా కావాలి. అంటే ఆలోచన లోపం ఏంటంటే ఆదాయం గురించి ఎక్కడ పట్టించుకోకపోవడం కూడా ఒక రాష్ట్రానికి తీవ్ర నష్టం చేసిందని చెప్పేసి నేను మనం చేస్తాను. అదేవిధంగా మెయిన్ సెక్టర్స్ అనే ఆలోచన గతంలో లోపించిందని చెప్పేసి మనం చేస్తాం. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈ రాష్ట్రానికి గేమ్ చేంజర్ లాంటి ప్రాజెక్ట్. దాన్ని ఎంత బాధ్యతారహితంగా దాన్ని నిర్వహించారో, దాని యొక్క నిర్మాణ పనులు నిర్వహించారో మనందరికీ తెలుసు. ఆ ప్రభుత్వమే 2021 చివరికల్లా మేము నియమిస్తామని చెప్పేసి, సరే ఒక 5-6 నెలలు ఆలస్యమైనా పర్వాలేదు, కానీ 2004 వరకు కూడా చేయకపోగా ఆ ప్రాజెక్టు డ్యామేజ్ అయిపోయినట్లు ఏ విధంగా చేసిందో కూడా మనం చూసాం. అదేవిధంగా అమరావతి రాష్ట్ర రాజధానికి లేకుండా మరి వారి ఆలోచన కనుకనే, సరే వాళ్ళ ఆలోచనలో కూడా కార్యరూపం దాల్చలేని నిస్సాయ పరిస్థితుల్లో ఆనాటి ప్రభుత్వం అని చెప్పేసి భావిస్తామని. సరే వారి ఆలోచనలో 3 రాజధానులు ఉన్నారు, కానీ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కృషి ఫలితంగా గుడివాడలో అక్షయ పాత్ర ఫౌండేషన్ నిర్మాణ పనులు వికేఆర్ మరియు విఎన్బి కళాశాలలో 1.60 ఎకరాల్లో అక్షయ పాత్ర ఫౌండేషన్ 10 కోట్లతో నిర్మిస్తున్న వంటశాల భవన నిర్మాణ భూమి పూజను ఇస్కాన్ సాంప్రదాయం ప్రకారం నిర్వహించారు.
హోమ పూజలో కలెక్టర్ డికే బాలాజీ, ఎమ్మెల్యే రాము, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొని పూర్ణాహుతిని సమర్పించారు. ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆకాంక్షిస్తున్నట్లు P4 కార్యక్రమానికి అనుగుణంగా భవన నిర్మాణానికి సహకరించిన దాతలను అభినందించారు. మరీచీన ఆంబరమిచ్చంతు వేదసః యో దేవేభ్యో ఆతపతి యో దేవానాం ప్రచోదయాత్ స్వాహా. ఓం ఈరోజు గుడివాడలో చాలా అద్భుతమైన కార్యక్రమం జరిగింది. దీనికి ప్రధానంగా అక్షయ పాత్ర వారికి ప్రత్యేకమైన థ్యాంక్ యూ. వారు ఎప్పటి నుంచో నన్ను ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నారు. ఈ లోపు మనకి కూడా వేరు చోట్ల ప్లేసెస్ చూపించాం. కానీ ఈ అక్షయ పాత్ర అనేది చాలా గొప్ప ఆర్గనైజేషన్. ఇప్పుడు మన డోనర్ వర్ణ గారు చెప్పినట్లుగా $20 తోటి ఒక కిడ్కి మొత్తం ఇయర్ లాంగ్ ఫుడ్ పెడతాం అనేది చాలా గొప్ప విషయం. అంటే దట్ షోస్ ఎఫిషియన్సీ. ఇప్పుడు అక్షయ పాత్రలు చేసే స్వామీజీలు అందరినీ కనుక్కున్నాను. అందరూ ఐఐటి నుంచి, ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి పెద్ద జాబ్స్ లో ఉండే. నాకు తెలిసి స్వామీజీ అయితే సిస్కోలో చేసినట్టున్నారు కదా. సిస్కో వోల్వోలో చేసి పెద్ద పొజిషన్ లోంచి రిటైర్మెంట్ తీసుకుని వచ్చి మరి ఈ ప్రోగ్రామ్ దీంట్లో పూర్తి టైం వెచ్చించి చేస్తా ఉన్నారు. చాలా గొప్ప కార్యక్రమం. అంటే అతి తక్కువలో ప్రైస్, అత్యంత శుభ్రంగా, ఏమాత్రం టెన్షన్ లేకుండాను అత్యంత నాణ్యమైన ఫుడ్ ఇచ్చే అక్షయ పాత్ర. మనకి ఎవరైనా కానీ ఎక్కడ చూసినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి అక్షయ పాత్రను ప్రోత్సహించుకుంటూ వస్తా ఉన్నారు. అసలు ఈ థాటే గొప్ప థాట్. ఎందుకంటే మనకి కిచెన్ చేయటము, సెంట్రలైజ్ కిచెన్ చేయటము, అందరికి సప్లై చేయటము, అది కూడా విత్ ఆల్ గ్రేట్ స్టాండర్డ్స్. నేను కిచెన్కి వెళ్ళి చూశాను. అంటే జర్మ్ ఫ్రీ. బేసిక్ మీరు లోన్కి వెళ్ళాలంటే పెద్ద మంచి, మనం కూడా సైంటిస్ట్ లా ఫీల్ అవుతాం. USA నుంచి వచ్చాను. ఇది ఈ అక్షయ పాత్ర కిచెన్ అనేది నా ఉద్దేశంలో చాలా బిగ్ డీల్ అండి. చాలా ఒక $20 లో ఇయర్ అరౌండ్ మేము ఒక 1 మీల్ స్పాన్సర్ చేయొచ్చు. అంత స్కేల్లో అక్షయ పాత్ర పనిచేస్తుంది అంటే చాలా బాగా పనిచేస్తుంది. మాది ఇంకో కిచెన్ కూడా ఉంది బర్సానాలో, మేము స్పాన్సర్ చేసాం అనమాట. అది ఫంక్షనింగ్ చూసి నేను పుట్టిన చోటు, నేను విజయవాడలో పుట్టాను. విజయవాడ దగ్గర ఏ కిచెన్ ఉంది అని చూస్తే గుడివాడ ఆపర్చునిటీ దొరికింది. అందుకని నేను పుట్టిన దగ్గర మా అమ్మ నాన్న కోసం, నేను వాళ్ళ మెమరీ కోసం నేను ఇది స్పాన్సర్ చేస్తున్నాను. 10,000 స్టూడెంట్స్ వాళ్ళకి లంచ్ వస్తుంది అంటే చాలా గ్రేట్. అండ్ నాకు చాలా థ్యాంక్ యూ. ఎవరు ఈ స్థలాన్ని డొనేట్ చేశారో వాళ్ళకి ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనము 10,000 మంది ఆల్రెడీ మేము చేస్తున్నాం అనమాట. 5,500 మందికి ఆల్రెడీ చేస్తున్నాము. ఇంకొక 5,000 మందికి యాడ్ చేస్తాం అనమాట. ఆ మోటూర్ లో టెంపరీగా సెటప్ చేస్తున్నాము. సో మన రాము గారి యొక్క ప్రోత్సాహంతో ఇక్కడికి రావడం జరిగింది. కృష్ణా జిల్లా గుడివాడ స్ఫూర్తి ఫైనాన్స్ పేరుతో ఘరానా మోసం బయటపడింది. మహిళలతో చిట్టీలు కట్టించి ఎక్కువ వడ్డీ ఆశ చూపించారని, ఖాళీ చెక్కుల మీద సంతకాలు పెట్టించి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని, 3 సంవత్సరాల నుంచి కట్టిన డబ్బు ఇప్పించాలని ఆందోళన నిర్వహించారు. నిర్వాహకుడు సరిహద్దుల మునిబాబును వెంటనే అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని, గతంలో కూడా నిర్వాహకుడిపై క్రిమినల్ కేసులో నిందితుడిని మహిళలను నమ్మించి అడ్రస్ ఒకచోట, ఇతని ఆఫీసు మరో చోట పెట్టుకున్నారని, రేపల్లి నుంచి వచ్చిన 20 మంది మహిళలు స్ఫూర్తి కోఆపరేటివ్ సొసైటీ ముందు ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రశ్నించిన మహిళలను కులం పేరుతో దూషిస్తూ అహంకారం ప్రదర్శిస్తున్నారని అన్నారు.
రాసామో లేదో నీకు తెలియదు అక్కడ చూడు మాకు నువ్వు కట్టేదాన్ని ధర్నా చేయలేదు సార్, నిరహార దీక్ష చేయలేదు, వాళ్ళ మీద దుమ్మికి రాలేదు ఆఫీస్ మనకి. సార్ మీరు లోన్లు ఇస్తానన్నారు, లోన్లు ఇస్తారా? చెక్ చేయించుకున్నారు, 5 సంతకాలు చేయించుకున్నా ఇస్తారా అని మేము వచ్చాము సార్. వచ్చినందుకే మమ్మల్ని లోపల కూడా రానికోకుండా ఎస్సీ గారు వాళ్ళు, కానిస్టేబుల్ గారు వాళ్ళు పంపించారు సార్. మేము ఇప్పుడు వాళ్ళ సార్ చెప్తే వాళ్ళు అన్నారు ఒక 5గురు లోపలికి రండమ్మని చెప్పారు సార్. 5గురు లోపలికి వచ్చాము, మాట్లాడటం జరిగింది సార్. వాళ్ళైతే సార్ వాళ్ళు అంటున్నారు లోపలికి వెళ్ళి బయటకు వెళ్ళి మాట్లాడినారు. సిఐ గారు ఎదురు తీసుకెళ్తానన్నారు సార్. సిఐ గారికి ఎందుకు తీసుకెళ్తారు, ఏం చేస్తారు, మమ్మల్ని ఎలా చేస్తారు, అది న్యాయం చేస్తారు అని మా దగ్గరకు వచ్చే మీరే మిత్రులు తమ్ముడు సహోదరులు ఏం చేస్తారు పరిష్కరించండి. నేనైతే లేదు సార్, మా అక్క ఉందో, మా అక్క చాలా ఏడుతుంది, బాధపడుతుందని నేను వచ్చాను. మా అక్క మాట్లాడతలేదని ఫైనాన్స్ మా ఇంటికి వచ్చి సరిహద్దులు నలుసు వడ్డీకి చెప్తున్నానని చెప్పి తీసుకుని మా చేత 40,000 ఇచ్చి తీసుకెళ్లి మమ్మల్ని చెక్కులు నోట్లు ఇచ్చి తప్పుడు చెప్తారని రాపించుకుని మా చేత అన్ని రకాల సంతకాలు పెట్టించుకుని నోట్ల మీద చెక్కుల మీద పెట్టించుకుని తీసుకుని నన్ను సభ్యురాలుగా పెట్టి నన్ను లీడర్ గా పెట్టి నీకు జనాలు పెంచితే నీకు ఇస్తానమ్మా, నెల జీతం ఇస్తాను 5,000 కడతాను నేను నమ్మబలికి ఇచ్చి ఎవరన్నా దాచుకునే వాళ్ళు ఉంటే ఒక దాచమ్మ నువ్వు వడ్డీ వేసి ఇస్తానని చెప్పి 3 రూపాయలు వడ్డీ వేసి ఇస్తానని చెప్పి నా చేత డబ్బులు కట్టించాను. మొత్తం 3 సంవత్సరాలు కట్టించాడండి. నోట్లు ఇవ్వలేదు, చెక్లు ఇవ్వలేదు, పుస్తకాలు కూడా ఇవ్వలేదు. కనీసం మమ్మల్ని అక్కడ పెట్టి కేసులు చుట్టారు, అన్ని తిప్పుతున్నాయి. మా డబ్బులు మాకు ఇవ్వకుండా, మా నోట్లు మాకు ఇవ్వకుండా, ఈ రోజు మాకు కావాల్సిన డబ్బులు కూడా రాకోకుండా చేసి మమ్మల్ని కేసులు వేసి దూరంగా బూతులు తిట్టాము. ఫలించి జనాలందరూ మాకేం కట్టలేదు, ఆమె కట్టుకుంది. మా కట్టినా కూడా నేను మళ్ళీ జనాలందరూ ఆమెకి పంపించి వాళ్ళ చేత వడ్డీలకు తెప్పించి మళ్ళీ వాళ్ళకి కట్టించి నేను కట్టిన పిల్లలు ఎక్కడ కష్టం అంతా నేను చేశాను. ఎవరైనా కట్టకపోతే నా చేత కట్టించాడు, అవన్నీ ఇస్తానని చెప్పి 10 లక్షల దాకా నన్ను పలికిచ్చి కట్టించి ఇగో ఇస్తానని చెప్పి నా ఇంటికి అయితే తీసుకెళ్లి నీకు లోన్ గా ఇస్తాను, అవసరమైతే గేర ఫామ్ పెట్టుకోమని తీసుకెళ్లి ఇచ్చి 4 సంతకాలను తీసుకెళ్లిపోయి ఆ సంతకాలు వేరే అమ్మాయితో పోజులు చేసి నాకు చెక్కులు నోట్లు వేపించి కేసు వేపించి నన్ను పోలీస్ స్టేషన్ కోర్టులు చుట్టి నిన్ను నాకు ఎక్కడ కష్టం వస్తే మందిని కూడా వచ్చిన చెక్కులు నోట్లు తీసుకొచ్చుకోండి, చందం తీసుకొచ్చుకోమని చెప్పి ఈ రోజు మమ్మల్ని పోలీసు వాళ్ళతో బయటకు గంటెత్తున్నాడు. మమ్మల్ని చదువుకోవాల్సిన పిల్లలకి ఎక్కడ కష్టం అంతా ఉన్నామని బేసన్ పోసానయ్యా నేను. ఇంకా కూడా నన్ను జనం అందరూ నా మీద తీసుకెళ్తున్నాడు. అయ్యా ఏంటని మా వాళ్ళు అడిగితే మమ్మల్ని పోలీసులు పెట్టి గంటెత్తున్నాడు. మాకు రావాల్సిన 3 సంవత్సరాల పాటు వడ్డీ వేసి కట్టేస్తాం. మా డబ్బులు మాకు వచ్చేటట్టు మీకు నమస్కారం. నాకు వడ్డీ నాకు 10 లక్షల రూపాయలు కట్టాలి. నా పిల్లలు అక్కడ కష్టం అంతా దోసుకున్నాను. అది కూడా కట్టాలి, ఎవరైనా కట్టపోతే మా చేత కట్టించాడు. అయ్యో మా వాళ్ళు 3 సంవత్సరాల దాకా కట్టారు బాబు. మరి ఎంత అయిందో నాకు 15,000 20,000 దాకా రావాలి బాబు ఒక్కొక్కరికి. కృష్ణా జిల్లా గుడివాడలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సుఖద దంపతుల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పరిసరాల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో దైవ సేవకులు, క్రైస్తవ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ బైబిల్లో ఉన్న మంచి వాక్యాలను మనందరం ఆచరించాలని, క్రీస్తు దేవుడు ఆశీస్సులు, దైవ సేవకుల సహకారంతో గుడివాడలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా చేస్తున్నానని, నా కోసం ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ప్రతి ఏటా ఇదే విధంగా అందరం కలిసి సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకుందామని అన్నారు. వాక్యాల కోట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎఫ్ఎస్సీలకు 5:18
మద్యముతో భక్తులు ఉండకుడు దాని దుర్వ్యాపారం కలదు అయితే ఆత్మ పూర్ణులై ఉండండి. మనకి మామూలుగా బయట సరదాగా అంటారో కొంచెం అంటారో దీంట్లో ఎలా అంటారో కానీ ద్రాక్ష రసాన్ని కూడా మన మత్తు పదార్థం కింద తయారైతే తర్వాత ఉంది. కానీ నాకు తెలిసి ద్రాక్ష రసం లాగానే తాగాల్సిన అవసరం ఉంది. కానీ దాన్ని మత్తు కలిగించే పదార్థం లాగా తాగకూడదు అనేది నా ఉద్దేశం. అలాగే నేను అదే బైబిల్ చెప్తుంది కూడా. కాబట్టి మీరందరూ కూడా దీని మీద గట్టిగా చూడండి. మనకు వచ్చేది పావులు అయితే దానిలో 15 పైసలు తాగుడుగా పెట్టి అనేక మంది దుర్వ్యసనాలు పాలయ్యి వాళ్ళందరూ కూడా దెబ్బతింటూ ఉన్నారు. అంటే నేను మీటింగ్కి వెళ్తా ఉంటాను, చూస్తూ ఉంటాను, రోడ్డు మీద కదులుతూ ఉంటాను, బండి మీద వెళ్తూ ఉంటాను. ప్రతి ఒక్కటి చూసేవాళ్ళలో వీళ్ళని చూస్తే నాకు ఎంత వేస్ట్ అయిపోతుందో వీళ్ళ ఎనర్జీ అనేది నాకు ఇప్పటి నుంచే బాధ. అవి వీటన్నిటి కూడా మీ సహాయం కోరుతున్నాను నేను ఇక్కడ. మీరందరూ కూడా తప్పకుండా దీని మీద గట్టిగా మాట్లాడాలి, దీన్ని ఖండించాలి, మళ్ళీ ఎవరు చేయకుండా కూడా చూడాలి. అలాగే సామెతలు 29, 22. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.